రాయలసీమ వ్యాప్తంగా రెండో రోజు నామినేషన్ల సందడి నెలకొంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు సమర్పించారు. కుప్పంలో చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయగా, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. అభ్యర్థుల ర్యాలీలతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కుప్పంలోని లక్ష్మీపురం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పూజలు, మసీదులో ప్రార్థనలు చేశారు. బాబూనగర్ చర్చిలో ప్రార్థనలో భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం కుప్పం చెరువుకట్ట మీదుగా భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ సమర్పించారు. ఉదయం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ అనంతరం సతీమణి వసుంధరాదేవితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామపత్రాలు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ప్రజలంతా మళ్ళీ నేను మూడోసారి ఇక్కడి నుంచి నిలబెడుతున్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు, వీళ్ళు చేస్తారు, అభివృద్ధి చేస్తారు, అన్ని డెవలప్ చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ, సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ వేశారు. తాడిపత్రిలోని జేసీ అస్మిత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో ర్యాలీగా తరలి వెళ్లారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ నామపత్రాన్ని ఆయన సతీమణి సింధు దాఖలు చేశారు. కావలి అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి కావ్య కృష్ణారెడ్డి నామపత్రం దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి తరపున భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి నామినేషన్ వేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా 3 పార్టీ నేతలతో కలిసి నామపత్రాన్ని సమర్పించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూటమి అభ్యర్థి సవిత, ఆర్వో అపూర్వ భరత్కు నామపత్రాల్ని అందజేశారు. నెల్లూరు కలెక్టరేట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి నామినేషన్ వేశారు. పాణ్యం తెలుగుదేశం అభ్యర్థి గౌరు చరితారెడ్డి తరపున పురుషోత్తం రెడ్డి నామినేషన్ సమర్పించారు. కోడుమూరు వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. పత్తికొండలో వైకాపా అభ్యర్థి శ్రీదేవి నామినేషన్ వేశారు.